హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మిస్ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి ఎండతో పని లేకుండా ఎవరైనా పెట్టేంత ఈజీగా ఇంట్లోనే మల్లెపువ్వు లాంటి తెల్లటి కరకరలాడే వడియాలు. ఈ వీడియోని చూశాక ఎవరైనా ఇట్టే పెట్టేస్తారు. అంతేకాదండి, సంవత్సరాల తరబడి కూడా నిల్వ చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా కరకరలాడే తెల్లటి వడియాలను ఎలా పెట్టాలో చూసేద్దాం పదండి. వడియాల కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక గిన్నెలోకి 4 కప్పుల నీళ్ళను వేసుకోవాలి. గ్లాస్ కానీ బౌల్ కానీ ఏదైనా తీసుకోండి, కానీ మెజర్మెంట్తోనే తీసుకోవాలి. ఇలా 4 కప్పుల నీళ్లు తీసుకుంటే దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. వడియాల్లోకి కానీ అప్పడాల్లోకి కానీ సాల్ట్ చాలా తక్కువగా పడుతుంది. తర్వాత 1 అర టీ స్పూన్ వరకు వంట సోడాను వేసుకొని వాటర్లో కలిపేసేయండి. ఇప్పుడు ఇలా వాటర్ మరిగేటప్పుడు ఏ కప్పుతోటి నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల నిండా బియ్యం పిండి తీసుకోవాలి. అంటే 1 కప్పు బియ్యం పిండికి 2 కప్పుల నీళ్ళ మెజర్మెంటే సరిపోతుంది. మనము 4 కప్స్ వాటర్ వేసాం కాబట్టి 2 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి. వడియాలు సాఫ్ట్గా రావడం కోసం 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని యాడ్ చేసుకోండి. 1 కప్పు బియ్యం పిండికి 1 టేబుల్ స్పూన్ మైదా పిండి సరిపోతుంది. ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని వాటర్లో పూర్తిగా పిండి కలిసేలా చక్కగా కలిపేయండి. ఇలా పిండి వాటర్లో పూర్తిగా కలిసేలా ఒక 2-3 మినిట్స్ అయినా కలుపుతూ ఉడికిస్తేనే పిండి సాఫ్ట్గా అవుతుంది. ఇలా పూర్తిగా కలిపిన తర్వాత స్టవ్ను అలాగే సిమ్లో పెట్టుకొని దీనిపైన ఒక పళ్ళెం పెట్టి పళ్ళెంలో కొన్ని వాటర్ వేసి ఒక 2-3 మినిట్స్ ఉడికించాలి. చూడండి, పళ్ళెంలోని వాటర్ వేడెక్కిన తర్వాతనే ఇప్పుడు దానిపైన నెమ్మదిగా ప్లేట్ని తీసి మళ్ళీ కలుపుతూ 1 నిమిషం పాటు ఉడికించండి. ఇలా పిండి పైన పళ్ళెంలో వాటర్ వేసి ఉడికించడం వలన పిండి సాఫ్ట్గా అవడమే కాకుండా వడియాలు పొంగుతూ డబల్ సైజు వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ వాటర్ ఉన్న పళ్ళాన్ని పెట్టి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేయండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మరొక బౌల్లోకి వేసి పిండిని ఇలా ముద్దలా చేసుకోవాలి. పిండిని ఒక 2-3 మినిట్స్ అయినా నీట్ చేసుకుంటూ ఇలా ముద్దలా చేస్తేనే మనకు వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని రోల్స్ అన్నీ చేసి పెట్టుకోండి. జంతికల పీటలో పెట్టడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు జంతికల పీటలో స్టార్ షేప్ ఉన్న బిళ్ళను పెట్టేసుకొని పిండిని వేసి టైట్ చేసేయండి. ఇంట్లోనే కాటన్ క్లాత్ కానీ పాలిథిన్ పేపర్ పైన పరుచుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వడియాలు వత్తేసుకోండి. ఈ వడియాలు పెట్టడానికి ఎండ అవసరం లేదు కాబట్టి ఇంట్లోనే ఎవరైనా ఫ్యాన్ గాలి కింద పెట్టేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చాలామంది అపార్ట్మెంట్ ఫ్లాట్స్లలో ఉంటున్నారు కదా, అలాంటి వారికైతే చాలా యూజ్ అవుతుంది. ఇలా ఒక డే అంతా ఫ్యాన్ గాలి కింద అలాగే పెట్టేయాలండి. నెక్స్ట్ డే నుంచి ఒక 1 వీక్ వరకు ఫ్యాన్ గాలి కింద పెడుతూ ఉండండి. ఒకవేళ మీ బాల్కనీలో కానీ బయట ఎండ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎండలో 1 వీక్ అయినా పెట్టుకుంటే 1-2 ఇయర్స్ పాటు నిల్వ ఉంటాయి. కాబట్టి మీరు ఎండ ఉంటే మాత్రం ఎండలో పెట్టడానికే ప్రయత్నించండి. చూడండి, పూర్తిగా ఎండిన ఈ వడియాలను వేడివేడి నూనెలో వేస్తూ డీప్ ఫ్రై చేయాలి. అయితే స్టార్టింగ్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని వడియాలు వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకొని 2 వైపులా టర్న్ చేస్తూ మంచిగా గోలిన తర్వాతనే ఆయిల్లోంచి తీయండి. చూడండి, వడియాలు స్టార్టింగ్లో ఎంత సైజు ఉంది, ఆయిల్లో వేసిన తర్వాత డబల్ సైజు వస్తాయి. నేను చెప్పిన టిప్స్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే మీకు కూడా ఇలా మల్లెపూలు లాంటి తెల్లటి కరకరలాడే టేస్టీ వడియాలు మీ సొంతం అవుతాయి. ఎండ లేకుండా కూడా ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు. సంవత్సరాల తరబడి కూడా నిల్వ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వడియాల రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.